హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నాని స్వాతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నేను పప్పు వంటలు చేశానని వీడియో పెట్టాను కదా, సో మీ కొంచెం వంటలే చేశాను అని అనుకుంటున్నారు. మిగిలిన వంటలు ఏం చేశానా, సో అది పాలుంటలు చేశానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నా స్టైల్లో పాలుంటలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా గిన్నె పెట్టుకొని కొంచెం పంచదార వేసుకోండి, ఒక గ్లాసుడు. అందులో కొంచెం గ్లాస్ తక్కువ కొంచెం వాటర్ వేసుకొని పంచదార కడిగిన దాకా కలుపుకొని కొంచెం కొబ్బరికాయ ముక్కలు, 2 బిర్యానీ ఆకులు, యాలక్కాయలు 2 వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ ఉండ్రాలు వేసుకోండి. బియ్యం పిండితో కూడా చేస్తారు, అలాగే నూకతో కూడా చేస్తారండి. చాలా బాగుంటుంది. మీకు ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను. సో ఇలా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం బియ్యం పిండిలో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇది ఎందుకు అంటారా, పాలు వేసిన తర్వాత ఉండ్రాలు పాలు వాటర్ వాటర్లానే ఉంటుంది. అలా ఉండకుండా ఈ వాటర్ అనమాట మనం కలుపుకున్నాం కదా, సో అది కూడా వేసుకొని కలుపుకోండి. బాగా ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. దేనికైనా సరే సాల్ట్ వేస్తేనే కదా టేస్ట్ తెలుస్తుంది. సో దించే ముందే సాల్ట్ వేసుకోండి, లేకపోతే పాలు ఇరిగిపోతాయి అని అంటారు కదా, సో అందుకనే అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా బాయ్ బాయ్.